నిరుద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్. ప్రభుత్వం మీకు ఒక్కొక్కరికి 3 లక్షలు ఇస్తుంది. ఇంతకీ ప్రభుత్వం ఈ నగదును ఎందుకు ఇస్తుంది, ఎలా ఇస్తుంది, ఏం చేస్తే 3 లక్షలు వస్తాయి? రాష్ట్రంలోని నిరుద్యోగుల సంక్షేమం కోసం కాంగ్రెస్ సర్కార్ అనేక కార్యక్రమాలను చేపడుతోంది. ఇందులో భాగంగా రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రారంభించింది. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన నిరుద్యోగులకు ఈ పథకం ద్వారా ఉపాధి రుణాలు అందిస్తోంది ప్రభుత్వం. రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రారంభించిన రేవంత్ సర్కార్ మార్చి 17 నుంచి దరఖాస్తులను స్వీకరిస్తోంది. ఈ పథకం ద్వారా నిరుద్యోగులకు 3 లక్షల రూపాయల వరకు ఉపాధి రుణాలు అందించనుంది. దాదాపు 5 లక్షల మంది యువతకు 6,000 కోట్ల రూపాయల ఖర్చుతో ప్రభుత్వం రాయితీ రుణాలను మంజూరు చేస్తోంది. ఇందుకోసం అర్హులైన అభ్యర్థులు మార్చి 17 నుంచి ఏప్రిల్ 5 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది ప్రభుత్వం. ఆ తర్వాత ఏప్రిల్ 6 నుంచి మే 31వ తేదీ వరకు దరఖాస్తులను పరిశీలించనుంది. జూన్ 2వ తేదీన ఎంపికైన లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేయనుంది. రాజీవ్ యువ వికాసం స్కీమ్ కింద లబ్ధిదారులకు 3 కేటగిరీల వారీగా రుణాలను మంజూరు చేయనుంది ప్రభుత్వం. కేటగిరీ 1 కింద 1 లక్ష రూపాయల వరకు లోన్లను అందిస్తుంది. ఇందులో 80% రాయితీ ఉంటే మిగతా 20% లబ్ధిదారుడు భరించాలి. కేటగిరీ 2 కింద 1 లక్ష నుంచి 2 లక్షల వరకు రుణాలు ఇస్తారు. ఇందులో 70% రాయితీ ఉంటుంది. కేటగిరీ 3 కింద 60% రాయితీతో 3 లక్షల రూపాయల వరకు రుణాలను అందిస్తుంది. ఇక ఈ పథకం కోసం రాష్ట్ర ప్రభుత్వం కొన్ని అర్హతలను ప్రవేశపెట్టింది. రాజీవ్ యువ వికాసం పొందాలంటే తెలంగాణ స్థిర నివాసి అయి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గానికి చెందిన వారు మాత్రమే ఈ పథకానికి అర్హులు. అలాగే దరఖాస్తు సమయంలో లబ్ధిదారులు నిరుద్యోగులుగా మాత్రమే ఉండాలి. ఆధార్, క్యాస్ట్ సర్టిఫికేట్, బ్యాంక్ అకౌంట్ వివరాలను సమర్పించాలి. అలాగే ఈ పథకాన్ని అప్లై చేసుకునేందుకు ఆధార్ కార్డు, తెలంగాణ రెసిడెన్షియల్ సర్టిఫికేట్, క్యాస్ట్, ఇన్కమ్ సర్టిఫికేట్లతో పాటు రేషన్ కార్డు కావాలి. దీంతో పాటు లబ్ధిదారులు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో నమోదు చేసుకోవాలి. ఇక రాజీవ్ యువ వికాసం అధికారిక వెబ్సైట్లో మొబైల్ నంబర్, మెయిల్ ఐడితో ఒక అకౌంట్ను క్రియేట్ చేసుకుని ఈ పథకానికి అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత అవసరమైన డాక్యుమెంట్స్ను అప్లోడ్ చేసి అప్లికేషన్ ఫామ్ను సబ్మిట్ చేయాలి. మొత్తంగా రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు రేవంత్ సర్కార్ పెద్దపీట వేస్తోంది. రాజీవ్ యువ వికాసం స్కీమ్ ద్వారా నిరుద్యోగులకు ఆసరాగా నిలుస్తోంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.